అందరికి వస్తున్నాయి. విజయవాడలోని శివప్రసాద్ హృదయాలయ ఆసుపత్రి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా నిర్మాణం చేసి పార్కింగ్ నిబంధనలు గాలి కొదిలేసి హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. దీనిపై ఫోకస్ పెట్టిన బీఆర్కే న్యూస్ విషయాన్ని బట్టబయలు చేసింది. దీనిపై వివరణ అడిగితే డాక్టర్ శివప్రసాద్ బరితెగించి ప్రవర్తించారు. బీఎంసీ కమిషనర్ తన వాళ్లే అంటూ బెదిరించేంత పనిచేశారు. చేసిన తప్పును ఒప్పుకోకపోగా చాలా మంది అక్రమ కట్టడాలు కడుతున్నారని, తాను అలాగే కట్టానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన వెనుక రాజకీయ నేతలు ఉన్నారని, మీరేం చేస్తారో చేసుకోండి అనేలా మాట్లాడారు. తనకు తెలిసిన రాజకీయ నేతలే సెటిల్ చేశారంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. బీఎంసీ కమిషనర్ అయినా, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అయినా తనను ఎవరు ఏం చేయలేరని చెప్పుకొస్తున్నాడు. మరోవైపు బీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది డాక్టర్ శివప్రసాద్ పేరు చెప్తేనే భయపడుతున్న పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే అక్రమ కట్టడాలకు ఏసీబీ మోహన్ బాబు కొమ్ము కాస్తున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. డాక్టర్ గారు నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. ఏం లేదు, అది ఏంటది పైన 6వ అంతస్తు ఏదో వేసినారంట, దాని మీద ఏది జరుగుతున్నాయి, ఏమైంది అసలు? అదేం లేదండి, అది షెడ్ వేసాం పైన టాప్ ఫ్లోర్ లో. ఎన్ని బిల్డింగ్లకి షెడ్ వేసలేదండి. వీళ్ళు వచ్చేసి పేషెంట్లు ఎవ్వరు లేరు పైన. ఈ న్యూస్ లోనేమో పేషెంట్లు పెట్టారని డీల్ చేస్తున్నారండి. ఆల్రెడీ మనకి విఎంసీ కమిషనర్ గారితో నేను ఆల్రెడీ మాట్లాడాను. అదొక ఇష్యూ ఏం లేదు. జస్ట్ ఒక ఫ్లోర్ షెడ్ వేసాం అంతే. మరి కింద సెల్లర్ కూడా ఆక్యుపై చేసి ఫార్మసీ అది మేము చూసుకుంటామండి. అది మేము బీఆర్ఎస్ పెడుతున్నాం ఆల్రెడీ. పక్కన ఇంకో ల్యాండ్ కూడా కొన్నాం. ఆ ల్యాండ్ లో కూడా మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది పార్కింగ్ ప్లేస్ కి ఇచ్చేస్తున్నాం. మొత్తం డీల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేయండి. ఎవరు చేయాలి? మీరు చేయండి. నా ఫోటో ఏమైనా ఉందా, పంపిస్తారా? ఎమ్మెల్యే గారండి. అదే ఆయన ఫోటో ఏమైనా ఉందా? ఆయన ఇప్పుడు బిల్డింగ్ విజయవాడలోని శివప్రసాద్ హృదయాలయ ఆసుపత్రి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా నిర్మాణం చేసి పార్కింగ్ నిబంధనలు గాలి కొదిలేసి హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. అయితే విజయవాడలో అక్రమ కట్టడాలు కట్టొచ్చు, కానీ ఒక బాధ్యత కలిగిన డాక్టర్ ఇటువంటి అక్రమ కట్టడాలు కట్టడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే ప్రధానంగా సిల్ట్ అంటాం మనం, ఈ సిల్ట్ నే ఏదైతే ఎమర్జెన్సీ కోసం కానీ దానికి సంబంధించిన అంబులెన్స్ వాహనాలకు మాత్రమే మనకి పార్కింగ్ ఉపయోగించాలి. కానీ దాన్ని కూడా అతిక్రమించి ఆ సిల్టును కూడా అక్రమ మార్గంలో కూడా సక్రమ మార్గం చేసి కింద ఎమర్జెన్సీ ఎవరైతే పేషెంట్లు వస్తారో వాళ్ళకి ఎమర్జెన్సీ వాడుకుంటున్నారు. దాంతో పాటు ఫార్మసీ అక్రమ కట్టడాలు కట్టారు. అంటే దీంతో పాటుగా ఈ 5 అంతస్తులకు పోను పైన కూడా అక్రమంగా ఒక షెడ్ నిర్మాణం చేపట్టారు. ఇదంతా అక్రమం అని తెలిసినప్పుడు కూడా విఎంసీ అధికారులు చూసి చూడనట్లుగా నిమ్మకు నీరుగా వ్యవహరించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఎవరైనా అడిగితే కనుక తనకి స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడని, అలాగే మున్సిపల్ కమిషనర్ తో కూడా తానే స్వయంగా మాట్లాడుతుందని చెప్పేసి కూడా ఈ డాక్టర్ శివప్రసాద్ గారు బుకాయించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటివి అక్రమ కట్టడాలు కట్టడం మూలంగా కూడా ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మనకి ఆటోనగర్ గేట్ నుంచి బెంచ్ వెళ్లే రోడ్డు నిత్యం కూడా వాహనాలు ఎక్కువగా కూడా రద్దీ ఉంటుంది. ఈ వాహనాలు అక్కడే ఆబ్స్ట్రక్షన్ అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే కాకుండా మనకి చిన్న నీటి పారుదల ఏదైతే ఉందో ఈ నీటి పారుదల వెళ్లేందుకు కూడా దానిపైన ఓన్లీ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గ్రిల్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా దీనిపైన ఏకంగా స్లాబ్ వేసి, అంటే ఏదైతే హాస్పిటల్ వాహనాలు అక్కడే అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే పార్కింగ్ కి కేటాయించిన స్థలంలో కూడా అక్రమ కట్టడాలు కట్టడం, అంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమయ్యేందుకు కూడా దానిపైన స్లాబ్ వేసి అధికారికంగానే తన వాహనాలు కూడా నిలిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే రెండు వైపులా కూడా ఈ ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఉన్నారో శివప్రసాద్ అక్రమంగా ఆక్రమణలు చేస్తున్నారు. అయితే నీటిపారుదల మీద అక్రమ కట్టడాలు కట్టకూడదని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇది 3వ తప్పు ప్రధానంగా శివప్రసాద్ చేస్తున్నది. 3 తప్పులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీనిపైన మున్సిపల్ కార్పొరేషన్ శాఖ
దీంతో పాటుగా ఏదైతే మైనర్ ఇరిగేషన్ శాఖ అంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ఆగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మూలంగా నిలిచిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ శివప్రసాద్ హాస్పిటల్ దగ్గరలోనే కూడా వర్షం వస్తే పలుమార్లు రోడ్లు మునిగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అటువంటి సమయాల్లో ఆ స్లాబ్ను తొలగించాలన్నా స్లాబ్ లో ఇరుక్కుపోయిన నీటిని అవతలించాలన్నప్పుడు కూడా మున్సిపల్ అధికారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు కళ్ళు తెరవాలి. ఇట్లాగా ఎమ్మెల్యేలతోనూ మున్సిపల్ కమిషనర్లతోనూ నేను నేరుగా మాట్లాడతాను అని బుకాయిస్తున్న శివప్రసాద్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. చెప్పండి. డాక్టర్ గారు నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. ఏం లేదు, అది ఏంటది పైన 6వ అంతస్తు ఏదో వేస్తున్నారంట, దాని మీద ఏది జరుగుతున్నాయి, ఏమైంది అసలు? అదేం లేదండి, అది షెడ్ వేసాం పైన టాప్ ఫ్లోర్ లో ఎన్ని బిల్డింగ్లకి షెడ్ వేసలేదండి. వీళ్ళు వచ్చేసి పేషెంట్లు ఎవ్వరు లేరు పైన. ఈ న్యూస్ లోనేమో పేషెంట్లు పెట్టారని డీల్ చేస్తున్నారండి. ఆల్రెడీ మనకి విఎంసీ కమిషనర్ గారితో నేను ఆల్రెడీ మాట్లాడాను. అదొక విషయం ఏం లేదు, జస్ట్ ఒక ఫ్లోర్ షెడ్ వేసాం అంతే. మరి కింద అది సెల్లర్ కూడా ఆక్యుపై చేసి ఫార్మసీ అది మేము చూసుకుంటామండి. అది మేము బీఆర్ఎస్ పెడుతున్నాం ఆల్రెడీ. పక్కన ఇంకొక ల్యాండ్ కూడా కొన్నాం. ఆ ల్యాండ్ లో కూడా మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది పార్కింగ్ ప్లేస్ కి ఇచ్చేస్తున్నాం. మొత్తం డీల్ చేస్తున్నారు. సేమ్ టైం మీకు ఏదైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేయండి. ఎవరు చేయాలి? మీరు చేయండి. నా ఫోటో ఏమైనా ఉందా, పంపిస్తారా? ఎమ్మెల్యే గారండి. అదే ఆయన ఫోటో ఏమైనా ఉందా? ఆయన ఇప్పుడు ఈ బిల్డింగ్ విజయవాడలోని శివప్రసాద్ హృదయాలయ ఆసుపత్రి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా నిర్మాణం చేసి పార్కింగ్ నిబంధనలు గాలి కొదిలేసి హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. దీనిపై ఫోకస్ పెట్టిన బీఆర్కే న్యూస్ విషయాన్ని బట్టబయలు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లెక్కల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తప్పకుండా డాక్టర్ శివప్రసాద్ కంత్రి వేషాలు ఒక్కొక్కటి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. డాక్టర్ శివప్రసాద్ మాట్లాడిన మాటలు, పర్మిషన్ తీసుకున్న హాస్పిటల్ హృదయాలయ హాస్పిటల్ పేరు మీద పర్మిషన్ తీసుకున్నారు డిఎంహెచ్ఓ దగ్గర. కానీ అక్కడ 5 అంతస్తుల భవనం ఎక్స్ట్రా 6వ అంతస్తు భవనం కట్టేసి అక్రమంగా కట్టేసి దుర్మార్గంగా వ్యవహరించి అదే భవనంలోని 6వ అంతస్తు భవనం మీ పేషెంట్లు లేవు, షెడ్ వేసామని చెప్పేసి కొల్లబొల్లు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, మోసం చేస్తున్నాడు ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని మోసం చేస్తూ వచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అక్రమంగా సంపాదించిన ఆసుపత్రుల మీద పేద ప్రజల దగ్గర దోచుకున్నటువంటి డబ్బులతోటి పైన అంతస్తుల మీద అంతస్తులు కట్టేసి అట్లాగే పక్కన ఉన్న ఇంకో బిల్డింగ్ కూడా కట్టామని చెప్పేసి లేని కళ్ళబొల్లు కబుర్లు ఆడుతూ ఇంకో విషయం కూడా చెప్తాను. నా వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు, నా వెనక అధికారులు ఉన్నారు. నేను ఆల్రెడీ కమిషనర్తో చెప్పినాను, కమిషనరే మీకు ఫోన్ చేస్తారు, ఎమ్మెల్యేలే మీకు ఫోన్ చేస్తారు, మీరేం మాట్లాడొద్దు, మీరు ఏమున్నా సరే వాళ్ళే చూసుకుంటారు, సెటిల్మెంట్ చేస్తారన్న టైపులో మాట్లాడుతున్నాడు. అంటే అట్లాంటి మాటలు బుద్ధిహీనమైన మాటలు ఆడుతున్నాడు. కానీ ఈ కన్నింగి వేషాలలోనే డాక్టర్ శివప్రసాద్ చేసినట్టు ఆటకాలు చూస్తుంటే హృదయాలయ హాస్పిటల్ అనేది ఒకటి, రెండోది డెంటల్ హాస్పిటల్ ఎట్లా నడుపుతున్నారు, డిఎంహెచ్ఓ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఏ డిఎంహెచ్ఓ అయినా ఏ అధికారులైనా ఎక్కడైనా ఆసుపత్రి అనేది ఒకవేళ ఎప్పుడైనా ఫర్దర్గా అక్కడ డిఎంహెచ్ఓ అనుమతులు తీసుకునేటప్పుడు ఒక ఆసుపత్రి నిర్మాణం ఏ అనుమతులతో తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అని చెబితే తేటతెల్లం అవుతున్నది. కానీ మనం డిఎంహెచ్ఓ అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ హృదయాలయ హాస్పిటల్ పేరు మీద తీసుకున్నారు. కానీ ఇది జనరల్ హాస్పిటల్తో పాటు ఇది వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు ఏంటంటే డెంటల్ హాస్పిటల్ పర్మిషన్ ఉన్నదా లేదా, ఆ డాక్టర్ ఉన్నారా లేదా అనేది మనం బయట పెట్టబోతున్నాం. ఇవన్నీ ఇది ఒక్కటే కాదు, నేను చేసిన ఆగడాలు కింద సెల్లర్ ఉంది, సెల్లర్లోని ఏదైతే ఉన్నదో మెడికల్ షాప్ నిర్మాణం చేయకూడదు. ఎందుకు మెడికల్ షాప్ నిర్మాణంతో పాటు అది పార్కింగ్ ప్లేసు, అది కూడా పార్కింగ్ ఉన్నదని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకి కమిషనర్కి కూడా
ఇచ్చి ఆ పర్మిషన్ తీసుకొనే దాని నుంచి మళ్ళీ వీళ్ళు ఒక లోటరీ చేసుకొని డిఎంహెచ్ఓకి రెంటల్ అగ్రిమెంట్ ఇస్తారు. ఆ రెంటల్ అగ్రిమెంట్ లోని వీళ్ళు అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరించారని తెలుస్తున్నది. ఇదంతా మోసంతో దగాతోడు చేస్తూ ఉన్నారు. హృదయాలయ హాస్పిటల్ పేరుతోటి అధిక మోతాదులో పేద ప్రజలను ముంచేసి పేద ప్రజల దగ్గర దోచుకు తిని డబ్బులు తిన్నటువంటి ఈ కన్నింగ్ డాక్టరు శివప్రసాద్ అరాచకాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అవసరం నా వెనక నేనెవడినండి, నేను ఒక డాక్టర్ని, నా వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే మీకు ఫోన్ చేస్తారని చెప్పి స్వయంగా మాకే చెప్తున్నారు. అంటే ఈ ఆగడాలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.